ఎమ్మెల్యే మాధవిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజా, నీ వ్యాఖ్యలు వెనుకకు తీసుకో. క్షమాపణ చెప్పు, లేకుంటే రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన రజకులు ఇల్లు ముట్టడిస్తామని తాతపూడి రామకృష్ణ హెచ్చరించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే రజక సోదరి గల్లా మాధవిపై మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూ రాష్ట్ర సాధికార రజక కమిటీ మెంబర్ తాతపూడి రామకృష్ణ, రాష్ట్ర డైరెక్టర్ ఏవిడి మెంఠారావు తెలియజేశారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామం తన నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో వారు మాట్లాడుతూ, ఆనాడు వైకాపా ప్రభుత్వంలో మహిళలపై ఎన్నో ఇబ్బందులు బాధలు పెట్టారని, కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళలకు ప్రత్యేక స్థానం ఇవ్వడం జరిగిందని. అయితే ఇటీవల మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవిని జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చే రోజుల్లో దగ్గరలో ఉన్నాయంటూ పిచ్చి ప్రేరేపణ మాటలు చేసిన రాజా, ఒళ్ళు దగ్గర పెట్టుకో, మహిళను గౌరవించడం రాదు. నువ్వు క్షమాపణ చెప్పకపోతే మా రజక కులం అంతా ఒకటై మీ ఇల్లు ముట్టడించి తగిన గుణపాఠం చెబుతామని రామకృష్ణ హెచ్చరించారు. ఈ సందర్భంగా రజక నాయకులు, మహిళలు పాల్గొన్నారు. మేము కానీ గట్టిగా కన్నెర చేస్తే మీ పార్టీ పతనానికి నాంది అవుతుంది. అందరూ కూడా రజకుడు చేయి చలవని, రజకుడితో ఉంటే బాగుంటుందని అందరూ అనుకుంటారు. అలాంటి రజకులతోటి మీరు పెట్టుకున్నారు. మీ పార్టీ పతనానికి ఇదే నాంది. జక్కంపూడి రాజా గారు, మేము తలుచుకుంటే అవసరమైతే మీ ఇంటిని కూడా ముట్టడించడానికి రజకులందరూ సిద్ధంగా ఉన్నాం. రజకులు ఎవరు ఇక్కడ చేతగానికి తన్నంగా గాజులు తొడుక్కోలేరు. రజక మహిళని మీరు జుట్టు పట్టుకుని ఈడ్చుకుని వస్తే ప్రతి ఒక్క రజకుడు కూడా ఆ రోజు దుశ్శాసనుని ఏదైతే తొడలో బద్దలపడడానికి భీముడు తయారయ్యాడో అదేవిధంగా ప్రతి రజక సోదరుడు కూడా ఆవిడికి కవచంలో నిలబడి అవసరమైతే మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ముట్టడి చేయడానికి రజక సోదరులు అందరూ సమాయత్తంగా ఉన్నారు. ఖబర్దార్ జక్కంపూడి రాజా గారు, ఇది మా రజకుల తరపున మేము ఇచ్చే హెచ్చరిక. కాబట్టి ఇక నుంచి సంస్కారవంతంగా నోరుని అదుపులో పెట్టుకుని ఆవిడ చాలా శాంతియుతంగా చాలా గౌరవంగా మాట్లాడారు. మీకు ఆవిడ చెప్పారు, మీకు మొన్న మీకు దమ్ముంటే రేపు 11వ తారీఖు మీ 11 మందితో వచ్చి అసెంబ్లీలో ప్రజల సమస్యల పట్ల, ప్రజల భావోద్వేగాల పట్ల మీరు ప్రశ్నించండి. అంతేకాని ఒక సామాజిక మహిళను ఇలాగ బయటకు వచ్చి ఎక్కడో కానీ, అసలు రజక మహిళలు చాలా తక్కువగా రాజకీయాల్లో ఉంటారు. అలాంటి ఆవిడ ఎమ్మెల్యేగా ఎన్నికై సుమారు అరగంటలో 3000 మందితోటి ఆవిడ ప్రదర్శన చేస్తే ఆవిడని బెదిరిస్తారా? ఆవిడకి ఎవరు లేరనుకుంటున్నారా? రాష్ట్రంలో ఉన్న రజకులందరూ కూడా తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. ముఖంగా కూడా నువ్వు ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా ప్రముఖుల ద్వారా నువ్వు క్షమాపణ చెప్పుకో. లేదంటే మరొక 2 సంవత్సరాలు ఇంకొక 2 టర్మ్లు కూడా నీవు ఇంట్లో అలాగే కూర్చోవాలి, గోల్డ్ బిల్లుకుండా చేయాలి. కాబట్టి ఇప్పటికైనా మీ పార్టీ వాళ్ళందరూ కూడా రౌడీజం గూడాజం చేస్తే ఎవడ ఊరుకోడి పరిస్థితి ఇప్పుడే లేదు. ప్రతి ఒక్కడు మారాడు. ఏం బుద్ధి సిగ్గు శరమ లేదా మీకు? తిరుపతిలో లడ్డూలు, కోట్ల లడ్డూలు మీరు నెయ్యితోటి, కొవ్వులతోటి, పంది కొవ్వుతోటి, ఆవు కొవ్వులతోటి రకరకాల దుర్మార్గమైన ఆయిల్లు కెమికల్స్తో తయారు చేసి వాటిని లడ్డూలుగా తయారు చేసి మీరు రామ జన్మభూమికి అన్ని లడ్డూలు పంపించడానికి సిగ్గేట్లేదయ్యా వైవి సుబ్బారెడ్డికి కానీ? మరి వాళ్ళని అడుగు నువ్వు. వాళ్ళని అడగకుండా అక్కడ ఏదో ఆవిడ ధర్నా చేయడానికి వెళ్ళి మేము తెలుగుదేశం పార్టీ తరఫున మా రజక ఫెడరేషన్ తరఫున కూడా మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. తప్పనిసరిగా మీరు తప్పనిసరిగా మీ రజక భవిష్యత్తు భాగోలున్నా ఏం చేయాలన్నా మా గల్లా మాధవి గారికి, మా ఎమ్మెల్యే గారికి, మా రజక ముద్దుబిడ్డకి తప్పనిసరిగా మీరు బేషరతుగా మీడియా ద్వారా, పత్రికా ప్రముఖంగా మీరు క్షమాపణలు చెప్పండి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మీకు క్షమాపణలు చెప్పాలని బాధ్యత మీరు తీసుకోండి. మీరు వికటాటాసన చేస్తున్నారు. తప్పనిసరిగా అతను ఆల్రెడీ రిమాండ్లో పోయాడు. మరి ఈ ఇంత దుర్మార్గమైన చేష్టలు తిరుపతి వెంకన్నను కూడా దుర్మార్గమైన ప్లానింగ్ చేస్తున్నారు మీరు. మీకు